أعوذ بالله من الشيطان الرجيم నేను బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందడానికి అల్లాహ్ శరణు. قد يعلم الله المعوقين منكم والقائلين لإخوانهم هلم إلينا ولا يأتون البأس إلا قليلا. వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను యుద్ధం నుండి ఆటంకపరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో మా వైపునకు రండి అని పలుకుతూ ఉన్నారో అలాంటి వారందరి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు. أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى عليه من الموت فإذا ذهب الخوف سلقوكم بألسنة حداد أشحة على الخير أولئك لم يؤمنوا فأحبط الله أعمالهم وكان ذلك على الله يسيرا. మీకు తోడ్పడే విషయంలో వారు పరమ లోభులుగా ఉండేవారు. ఓ ప్రవక్త, వారిపైకి ప్రమాదం వచ్చినప్పుడు వారు నీ సహాయం కోరుతూ మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగురుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే వారు లాభాలను పొందే ఉద్దేశంతో కత్తెరవలె ఆడే నాలుకలతో మీతో బడాయిలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏమాత్రం విశ్వసించలేదు. కావున అల్లాహ్ వారి కర్మలను నిరర్ధకం చేశాడు. మరియు ఇది అల్లాహ్కు ఎంతో సులభం. يحسبون الأحزاب لم يذهبوا وإن يأتي الأحزاب يودوا لو أنهم بادون في الأعراب يسألون عن أنبائكم ولو كانوا فيكم ما قاتلوا إلا قليلا. దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్లిపోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్లీ దాడి చేస్తే ఎడారి వాసులతో బద్దూలతో కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు.